హలో అందరికీ నమస్కారం. నా పేరు అంకిత. ఇలా రోజు మీతో ఏదో ఒక విషయం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశపడుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రాజకీయాల్లో కానీ కుటుంబాల్లో కానీ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఈ తోడల్లుళ్ళు ఈ మధ్య నిరూపించారు. ఇంతకు ఈ తోడల్లులు ఎవరో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఒకరు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. గురువారం విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో వేదికను పంచుకున్న వీళ్లు హృదయాల్ని కూడా పంచుకున్నారు. వేలాది మంది ప్రేక్షకుల ఎదుట పలుమార్లు ఇలా ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవడం, పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం చూసిన వారికి చూడముచ్చటగా అనిపించింది. ఏపీ రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా ఈ ఇద్దరి పార్టిసిపేషన్ ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సీనియర్. రామారావు గారితో పాటే పార్టీ బాధ్యతల్లో పాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర ఈయనది. ఎన్టీఆర్ సీఎం అయ్యాక కొన్నాళ్లకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే పార్టీలో డాక్టర్ గారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. చిత్రం ఏమిటంటే చంద్రబాబు చొరవ లౌక్యంతో ఎన్టీఆర్ కు దగ్గరై ఆ తర్వాత చక్రం తిప్పి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేతపట్టారు. దగ్గుబాటి తెలుగు యువత అధ్యక్షుడిగా మిగిలిపోయారు. ఈ ఇద్దరిని 40 ఏళ్లుగా ఎరిగిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు ఎందరో వీరిద్దరి మధ్య సఖ్యత కంటే కూడా రాజకీయ వైరమే ఉండేదని చెప్తారు. అది అలా కొనసాగుతూ వచ్చింది. ఎన్టీఆర్ ని గద్దె దింపినప్పుడు వీరిద్దరు చేతులు కలిపారు. అది కూడా అధికారాన్ని పంచుకోవాలన్న షరతుపైనే. చంద్రబాబు సీఎం, డాక్టర్ గారు డిప్యూటీ సీఎం గా పదవులు చేపట్టాలన్నది వారి మధ్య కుదిరిన ఒప్పందం. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక డాక్టర్ గారిని పక్కన పెట్టేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి డాక్టర్ గారు పక్కకి జరిగారు. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాసిన ఓ పుస్తకంలో చంద్రబాబు వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అలా దూరమయ్యాక కుటుంబ సంబంధమైన కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇద్దరు ఎదురైన ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. కాల ప్రవాహంలో ఆ గ్యాప్ అలానే కొనసాగింది. వైసీపీలో చేరి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో డాక్టర్ గారు రాజకీయాలకు దూరమై విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. తనకు ఇష్టమైన షటిల్ రచనతో పాటు ప్రపంచ టూర్లు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చంద్రబాబు గారితో కూటమి ధర్మంగా కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలా వేదికను పంచుకున్నాక పాత వైరాన్ని పక్కన పెట్టి ఇద్దరు అల్లుళ్ళు మళ్లీ ఒకటయ్యారు. దీని ఫలితమే ఈ ఆత్మీయ ఆలింగనాల దృశ్యాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. ఈ సభలో అల్లుళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చమక్కులు వేసుకున్నారు. చంద్రబాబుకు తనకు మధ్య రాజకీయ వైరం ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. తాను రాజకీయాల్లో లేనందున వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ చంద్రబాబు గారికి సహకరించాలంటూ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేదిక మీద ప్రకటించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో 3 ఏళ్లలో మనిషి అదనంగా 50 ఏళ్లు బతికే అవకాశం ఉంటుందని, ఇది లోకేష్ కు ఇబ్బంది కావచ్చేమోనని డాక్టర్ గారు జోకారు. చంద్రబాబు గారు కూడా ఇలాగే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై జోకులు వేశారు. ఈ పుస్తకం డాక్టర్ గారే రాశారా లేక ఎవరి చేతనైనా రాయించుకున్నారా అని అనుమానం వేసింది. ఆ విషయం డాక్టర్ గారిని అడిగాను అంటూ సభలో నవ్వులు పోయించారు. మొత్తానికి మా కుటుంబంలో కూడా ఒక రచయిత రావడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ గారు రాజకీయాలకు దూరమై ప్రశాంతంగా కాలం గడుపుతున్నారని, ఉదయాన్నే తనకిష్టమైన షటిల్ ఆడుకుంటూ, టైం దొరికితే పేకాట ఆడుకుంటూ, మిత్రులతో కలిసి పర్యటిస్తూ తన జీవితాన్ని డిజైన్ చేసుకున్న తీరు బాగుందన్నారు. ఇలా ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ పక్క పక్కనే కూర్చొని సభ జరిగినంతసేపు మాట్లాడుకుంటూనే ఉండటం కాస్తంత కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ప్రేక్షకులకు క్యా సీన్ హే అనిపించేంతగా ఆకట్టుకుంది. ఇలా అందరూ ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా.
సర్వే జన సుఖినో భవంతు. మీ అంకిత, రవి రిపోర్ట్స్.